దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ళంతా చూడాలంటే కావలసిందే జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థమే తెలియని అసురుడు. విజయ్ గురుమూర్తి ఇండియాలోనే 7th richest మ్యాన్. 1,00,000 కోట్లకి వారసుడివి. He owns millions and billions. వాడరా మీ ఊళ్ళో గురియేనంట. వాడెవడో కొత్తోడే ఉంటాడు సార్. ఊళ్ళో వాడికి ఇంకో పేరుంది, గురువచ్చన్. కడువా పుణ్య గురువచ్చన్. ఆయన ఒక చిరుత సార్, వేట కోసం కాచుకున్న చిరుత. వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావుపూడి, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ ఫిలిం మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీని January 14th టీఆర్ఎస్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో చిరంజీవి గారితో పాటు విక్టరీ వెంకటేష్ గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. విక్టరీ వెంకటేష్ గారు ఈ మూవీలో 20 minutes ఉండే రోల్ అయితే యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అనిల్ రావుపూడి గారి మూవీస్ అన్ని కూడా ఫన్నీగా ఉంటాయి. ఈ మూవీ కూడా ఫన్నీగా ఉండబోతుంది. ఈ మూవీలో వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఇంకా ఫన్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి మూవీస్ వస్తున్నాయంటే ఆ మూవీ పైన మినిమం హైప్ ఉంటుంది. ఈ మూవీ కూడా ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పొచ్చు. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీకి బీఎమ్స్ మ్యూజిక్ ఇస్తున్నారు. బీఎమ్స్ సాంగ్స్ అలాగే మ్యూజిక్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. రీసెంట్గానే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీలో చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి ఒక సాంగ్ అయితే ఉండబోతుంది. ఆ సాంగ్ ఈ మూవీకి హైలైట్ అవబోతుంది. అలాగే ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఐటమ్ సాంగ్ కూడా అతి త్వరలో మూవీ టీం అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ టీఎస్లో రిలీజ్ అయితే ఈజీగా 1000 crores రిలీజ్ చేస్తుంది. ఈ మూవీ టీఎస్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.